చంప చిన్న పిల్ల, చాలా అందమైన పిల్ల. తను విజయనగరంలో తన తల్లిదండ్రులతో పాటు ఉండేది. కాని తన ప్రియమైన స్నేహితుడు తన ఎలుక మినీ. తను దాంతో రోజంతా ఆడుకుంటూ ఉంటుంది. సరే నిమ్మి, రావద్దు. నేను నీకోసం భోజనం తీసుకొచ్చాను. చంపా, దాకు నిమ్మి, దాకు. ఏ చంపా, దానికి తినిపించి అయిపోయిందా? అరే, దీనికి మాత్రమే భోజనం పెట్టబోతున్నావా? ఇంట్లో వంట చెయ్యాలి. దానికి ఏదైనా ఏర్పాటు చేస్తావా లేదా? వెళ్ళి ఎండు కట్టెలను తీసుకురా. అప్పుడే నేను వంట చేయగలను. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. తర్వాత ఈరోజు నేను మినీ పాయసం తినబోతున్నా. చంప అడవిలో కట్టెల కోసం వెతికి వెతికి అలసిపోతుంది. కాని తనకి ఎండిపోయిన కట్టెలు ఎక్కడ దొరకవు. ఎండిన కట్టెల్ని ఎక్కడి నుంచి తీసుకురాను? చంప బాగా అలసిపోయింది. అక్కడ కూర్చోగానే తనకి నిద్రొచ్చింది. ఆ తర్వాత తనకి జరిగింది తను ఇంతవరకు ఎప్పుడూ ఊహించను కూడా లేదు. చంపా, చంపా, నేను నీతోనే మాట్లాడుతున్నాను. అసలు నువ్వెలా మాట్లాడగలుగుతున్నావు? ఎందుకంటే నేను మాట్లాడేది నువ్వు వినగలవు. అలా నేను ఎండిపోయి ఉంటే నీకు నేను యూస్ అయి ఉంటాను. కానీ నా చుట్టూ 4 వైపులు పెద్ద పెద్ద కొమ్మలు, చెట్లు ఉన్నాయి. కానీ సూర్యుడు వెలుతురు నా మీద అస్సలు పడట్లేదు. మరి నేనెలా ఎండిపోవాలి చెప్పు? ఎవరు వీటిని అస్సలు కట్ చేయట్లేదు. నన్ను చూడకు, నా మీద ఏ తప్పో లేదు. ఇలా చూడు, నేను పూర్తిగా తడిచిపోయాను. ఎందుకంటే నా మీద కూడా సూర్యుడి కిరణాలు పడ్డం లేదు. ఎలక మాట్లాడుతోంది. నువ్వు వినగలుగుతున్నావు అంటే నేను మాట్లాడుతున్నాను. ఇలా చూడు, తప్పంతా సూర్యుడిదే, నాది కాదు. అరే, నన్నేం చేయమంటారు? అందరికీ వెళ్తురివ్వాలనుకుంటున్నాను, కానీ ఈ నల్లని మేఘం నన్ను ముసిరేస్తుంది. నా మీద నింద వేయకండి, ఇప్పుడే చూపిస్తాను. చూసారా, ఈ గాలి నన్ను ఎక్కడికన్నా వెళ్ళనిస్తే కదా. ఎందుకు నేనేం చేయగలను? నీకెదురుగా ఉన్న రాజభవనాన్ని చూస్తున్నావు కదా, ఆ భవనం యొక్క తలుపులు ఎప్పుడు మూసే ఉంటాయి. అలాంటప్పుడు అటువైపు నేను ఎలా వెళ్ళగలను? అందరూ మాట్లాడాక చంపాకేమనిపించిందంటే ఈ కష్టాలకి కారణం రాజభవనంలో ఉండే తలుపుల వల్ల అని. అందువల్ల తను తిన్నగా రాజభవనానికి వెళ్లి మహారాణిని కలిసింది. అయితే భవనం తలుపుల్ని నేనెందుకు మూసేనో నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు. అదిగో ఆ పక్షి నీకు కనిపిస్తోందా? అది నాకు మంచి మంచి కథలన్నీ చెప్తోంది. భవనం తలుపుని తెరవడం వల్ల దానికి ప్రమాదం జరిగితే మనమేం చెయ్యాలి? ఈ సమస్యలన్నిటికీ కారణం నువ్వేనా? లేదు లేదు లేదు, ఇంతకు ముందు అక్కడ సమస్య ఉందనే ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాను. అడవిలో ఉన్న కొలను యొక్క యజమాని మాటి మాటికి నా గూటిని కొలంలో పడేస్తానని బెదిరిస్తూనే ఉన్నాడు. చంప ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక కొత్త సమస్య గురించి తెలుసుకుంటుంది. తర్వాత ఒక తీర్మానానికి వచ్చింది. అందరి సమస్యల్ని తను తీర్చాలని అనుకుంది. అందువల్ల అడవికి వెళ్లాలనుకుంది. తన ఈ ఆలోచన ఆ చిలక చెప్పిన చోటికి తనని తీసుకువెళ్ళింది. అయితే పక్షి ఇక్కడే ఉండిందా? ఇక్కడి నుంచే ఈ సమస్యలన్నీ మొదలయ్యాయి. మీరు ఎవరు? ఈ కొలని యొక్క యజమాని. ఆ తర్వాత నేను ఆ చిలకని తరిమి కొట్టాల్సిన అవసరం నాకు అస్సలు లేదు.
అదేంటంటే ఆ ఏనుగు రోజు వచ్చి నన్ను బెదిరిస్తుంది. అదేంటంటే ఈ కొలంలో ఉన్న నీళ్ళన్నీ తాగేస్తానంటుంది. అందువల్లే నేను ఆ కోపాన్ని పాపం ఆ చిలక మీద చూపిస్తున్నాను. కోపాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు కదా. మీ కోపం వల్ల ఇక్కడ ఎన్ని సమస్యలు ఏర్పడుతున్నాయో తెలుసా మీకు? అందరూ బాధపడుతున్నారు. చెప్పు చెప్పు కాటైనా కాటైనా, ఈ రోజు నేను నీ దగ్గర నుండి ఎలాగైనా తప్పించుకుంటాను. ఆగో! ఇక్కడున్న నీళ్ళంతా మీరు తాగేశారు అంటే మిగతా మృగాలు ఎక్కడికెళ్ళి నీళ్ళు తాగుతాయి? మరి నన్నేం చేయమంటావు? ఈ పాము నా మీదకెక్కి నన్ను కాటేస్తానని బెదిరిస్తోంది. నేను ఈ నీటిని నా మీద పోసుకుని ఈ పావుని నా దగ్గర నుండి తరిమి కొడతామనుకుంటున్నా. లేకపోతే నా తొండం తోక వరకు అందడం లేదు. ఏనుగురాజా, ఈరోజు నిజమేంటనేది నేను చెప్పేనా? ఈరోజు నిన్ను కాటడానికి నేను రాలేదు. గ్రామంలో కొండ చేసే వాళ్ళ దగ్గర నుంచి నా ప్రాణాన్ని కాపాడుకోవడం కోసమే నీ తోక మీద నేను ఎక్కాను. నేను వాడి ఇంట్లో ఉన్న ఎలకని తినడం కోసమే వెళ్తాను. కానీ వాడు నన్ను చూసిన వెంటనే నన్ను చంపడం కోసం వస్తున్నాడు. చంపాకిప్పుడు ఏం చేయాలో అసలు కొంచెం కూడా అర్థం కాలేదు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్యలున్నాయి. ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో కనిపెట్టలేము. కాబట్టి అసలు నిజమేంటో తెలుసుకోవడం కోసం ఒక కుమ్మరి ఇంటికి వెళ్ళింది. ఆ పాము మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. అది ఎప్పుడు వచ్చినా మన కుండల్ని విరగ్గొట్టేస్తుంది. ఎంత ప్రయత్నించినా గానీ అది మన చేతికి చిక్కడం లేదు. కానీ ఏ రోజు చిక్కుతుందో అదే దానికి ఆఖరి రోజు అవుతుంది. నువ్వెందుకు ఇలా నవ్వుతున్నావు? మరి నవ్వకుండా ఏం చేస్తాను? ఆయన ఎంత పెద్ద దద్దమ్మగా ఉన్నారో చూసావా? అరే, ఆయనకి ఇది కూడా తెలియట్లేదు. అదేంటంటే పావు కొండని వెరకొట్టడానికి రాలేదు, నన్ను తినడం కోసమే వస్తోంది అని. అంటే నేను ఇక్కడికి నా భోజనం వెతుక్కుంటూ వస్తున్నా. ఒక 4 బియ్యపు గింజల కోసం వస్తున్నా. ఇంకా ఆయన చేసి పెట్టిన ఈ కొండలో నేను ఉండడానికి కూడా చోటు దొరుకుతోంది. అరే, పర్వతాన్ని తవ్వితే ఎలాగొచ్చిన పని అయింది. ఏంటి, నువ్వు కొంచెం కూడా ఆలోచించవా? నువ్వు 4 మెతుకుల అన్నం కోసం ఇంత పెద్ద సమస్యని సృష్టించావే. నాకెలా తెలుస్తుంది? పర్వాలేదు. అయితే ఆ 4 మెతుకుల బియ్యాన్ని నేను నీకు ఇచ్చాను అంటే ఆ తర్వాత నేనెందుకు ఇక్కడికి వస్తాను? అయితే సరే మిత్రుడా, నా ఫ్రెండ్ మినీ నీకు బియ్యం తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. అది నువ్వు తిన్నాక మళ్ళీ పంపిస్తాను. కానీ మళ్ళీ నువ్వు ఇక్కడికి రాకూడదు. చంపా ఏలుక కోసం బియ్యం పంపించడం ప్రారంభించింది. ఆ తర్వాత అంతా సరైపోయింది. ఎలుక అక్కడికి రాకపోయేసరికి పాము అక్కడికి రావడం మానేసింది. పాము వెళ్ళిపోయినందువల్ల ఏనుగు సంతోషించింది. ఆ తర్వాత కొలను యజమానికి ఎప్పుడూ ఇబ్బంది పెట్టను అని మాటిచ్చింది. ఈ వార్తని చంప చిలుకకు పంపింది. ఆ తర్వాత చిలుక తన ఇంటికి వెళ్ళిపోయింది. చిలుక వెళ్ళిపోగానే మహారాణి తన రాజభవనం తలుపుల్ని తెరిచింది. దానివల్ల గాలి బాగా వీచింది. ఆ తర్వాత ఆ కొలను యజమాని ఆ చిలుకని అసలు ఇబ్బంది పెట్టలేదు. ఆ తర్వాత సూర్యుడి ముందు ఉన్న మేఘాలు కదలసాగాయి. తర్వాత సూర్యుని కాంతి తిన్నగా అక్కడ ఉన్న కొమ్మల మీద పడింది. కాబట్టి అవి త్వరగా ఎండిపోయాయి. ఇంకా అక్కడ ఉన్న తడి కట్టెలు కూడా ఎండిపోయాయి. చంపా, నిద్రపోయావా? లెగు లెగు. అయ్యో, కట్టలే కదా తీసుకురమ్మని చెప్పాను. కర్రలని సేకరించి పెట్టి అలాగే పడుకొని నిద్రపోయావా? కళ, ఇది కళ నిజమా అని నాకు తెలియట్లేదు. కానీ అమ్మా, 4 మెతుకుల బియ్యంతో ఈ ప్రపంచాన్ని మార్చగలం. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం లేదమ్మా, మీరు వారం నాకు కొంచెంగా బియ్యం ఇవ్వండి చాలు. చంప తనతో ఏం చెప్పాలనుకుంటుందో చంప వాళ్ళ అమ్మగారికి అర్థం కాలేదు. కాని తల్లనేది ఎప్పుడు తల్లే కదా. ఆమె చంపని ఎలాంటి ప్రశ్న అడగకుండా గుప్పెడు బియ్యం ఇచ్చింది. విజయనగరంలోని మహారాజు విద్యాధరుని కుమార్తె రాకుమారి పద్మ
ఇప్పుడు పెద్దదయ్యింది. ఇంకా తన అందం గురించి చాలా దూరం వరకు వ్యాప్తి చెందింది. అందువల్ల ఎన్నో రాజ్యాలకు చెందిన రాకుమారులు ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకున్నారు. కాని రాకుమారి పద్మ వివాహం అంటే చాలు నిరాకరించేది. దాని వెనుక ఒక వ్యత్యాసమైన కథ ఉంది. చూడండి యువరాణి, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి తరచుగా సంబంధాలు వస్తున్నాయి. కానీ మీరేమో ఎవరూ నచ్చట్లేదని చెప్తున్నారు. నాన్న, నాకు మీరు తప్ప ఇంకొక మగవాడి మీద నమ్మకం లేదు. అందుకని నేను ఎవరిని పెళ్లి చేసుకోలేను. కానీ జీవితాంతం ఒంటరిగా ఎలా జీవిస్తావు తల్లి? నేను నిన్ను బతిమాలుకుంటున్నాను. ఒక మంచి అబ్బాయిని నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. రాకుమారి ఏ మగవాడిని అస్సలు నమ్మదు. ఈ విషయం మంటలా అన్ని వైపులా పాకిపోయింది. ఈ విషయం పక్క రాజ్యమైన ఉత్తమ్ నగర్ రాకుమారుడు వెంకటికి కూడా తెలిసింది. అంతా తెలిసినప్పటికీ అతను రాకుమారిని చూడాలనుకున్నాడు. కాబట్టి మారువేషంలో విజయనగరానికి చేరుకున్నారు. యువరానికి మొగోళ్ళంటేనే అస్సలు నచ్చరని విన్నాడు. అలాంటే దాని వెనక ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. అయితే ముందు ఆ కారణం ఏంటో నేను తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరి దగ్గర అడుగుతాను? ఇక్కడ ఎవరి దగ్గర అడుగుతాను? అరే మొన్న ఈసారికి వదిలే, ఇంకోసారి నేను నీపై ఎక్కువ భారాన్ని వేయను. కాపాడండి. అరే కాస్త ఆగండి. అరే ఏంటి చెప్పు. నువ్వు బాగుండాలి బాబు. ఇంత వేగంగా వచ్చి కాళ్ళ మీద పడాల్సిన అవసరం ఏంటి? మర్యాద తెలిసిన వాళ్ళ ఉన్నావు. సరే, నేను బయలుదేరుతాను. లేకపోతే అంతఃపురానికి చేరుకోవడానికి సమయం పడుతుంది. భవనానికా? నేను సరైన వ్యక్తి దగ్గర వచ్చి పడ్డాను. ఈవిడ దగ్గరే నేను అడుగుతాను. బామ్మా, బామ్మా ఆగండి. బామ్మా, అది ఇవ్వండి, నేను మోస్తాను. నువ్వు చల్లగా ఉండాలి బాబు. ధన్యవాదాలు బామ్మా. అదంతా సరే గాని మీరు భవనంలోనే పనిచేస్తున్నారా? అవును బాబు. ఓ, అలాంటే మీకు ఖచ్చితంగా యువరాణి పద్మ తెలిసే ఉంటారు. బాగా తెలుసు. అది చిన్నప్పటి నుంచే తెలుసు. బామ్మా, మీరు తప్పుగా అనుకోలేదంటే మీ దగ్గర ఒక విషయం అడగనా? అడుగు బాబు. అయితే ఇది చెప్పండి, ఆ యువరాణి పద్మ ఎందుకు మొగోళ్ళని ఇంత ద్వేషిస్తున్నారు? ఏమని చెప్పమంటావ్? దానికి ఒక పెద్ద కథే ఉంది. వెళ్లే దారి కూడా దూరమే. కథ వింటూ వెళ్తే వెళ్లే దూరం కూడా మనకి అస్సలు తెలియదు. సరే బాబు, చెప్తాను. ఈ యువరానికి తన చిన్నప్పటి నుండే ఒక దాసి మీద ప్రేమ ఎక్కువ. ఆ దాసియే తనని చిన్నప్పటి నుంచి బాగా చూసుకుంది. ఆ సమయంలోనే మన యువరానికి ఆవిడ ప్రతిరోజు ఒకే కథ చెబుతూ వచ్చింది. ఆ కథ అందమైన ఒక మైనా కుటుంబానికి చెందినది. ఆ కథలో అందమైన మైనా, తన భర్త, పిల్లలు ఉండేవారు. అందరూ సంతోషంగా వాళ్ళ గూట్లో నివసిస్తూ ఉండేవారు. అనుకోకుండా ఆ చెట్టుకి ఒకరోజు నిప్పంటుకుంది. పాపం మైనా తన భర్తతో చెప్పింది తనని, తన పిల్లలని భద్రమైన చోటికి తీసుకువెళ్ళమని. కానీ తన భర్త ఏమనుకున్నాడంటే ఎలాగో నిప్పు త్వరగా ఆరిపోతుందనుకున్నాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆ చెట్టుతో పాటు మైనా, తన పిల్లలు కాలి బూడిదైపోయారు. కానీ తన భర్త అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. మైనా మొగుడు చేసింది పెద్ద ద్రోహం. ఇలాగే యువరాణి కూడా అనుకుంటుంది. ఒకే కథని ప్రతిరోజు వినడం వల్ల అదే నిజమని నమ్ముతోంది. ఆ తర్వాత మెల్లమెల్లగా తనేమనుకుందంటే, అంటే తన ఈ జన్మ ఆ మైనా మరు జన్మ అనుకుంటోంది. పోయిన జన్మలో తన భర్త తనకి అంత పెద్ద ద్రోహం చెయ్యడం వల్ల తనిప్పుడు అందరు మగవాళ్ళు అలాగే అని అనుకుంటోంది. విషయం ఇదన్నమాట. బామ్మా, భవనం వచ్చేసింది. కథ చెప్పినందుకు ధన్యవాదాలు. నువ్వు చల్లగా ఉండాలి బాబు. అలాంటే యువరాణి మొగోళ్ళని ద్వేషించడానికి కారణం ఇదన్నమాట. యువరాణి మనసులో ఉన్న ఆ ద్వేషం మర్చిపోయేటట్టు నేను ఏదో ఒకటి చెయ్యాలి. మహారాజా, నేను ఒక రచయితని. నా దగ్గర రంగురంగుల పాతకాలపు దేశం, విదేశం అన్ని చోటుల గురించిన కథలు ఉన్నాయి. మీరు ఆజ్ఞ ప్రకటించారంటే ఆ కథలంతా మీ దగ్గర చెప్తాను. తప్పకుండా నేను ఆజ్ఞాపిస్తున్నాను. కానీ మహారాజా, ఒకే ఒక షరతు. ఏంటా షరతు?
నేను ఏ ఒక్క అమ్మాయి దగ్గర మాట్లాడను. అలాగే నా కథని కూడా ఏ ఒక్క అమ్మాయికి చెప్పను. ఇదేం షరత్తు? దీనికి కారణమేంటో నేను తెలుసుకోవచ్చా? ఖచ్చితంగా మహారాజా. నేను కథల కోసం దేశం విదేశం తిరుగుతూ ఉన్నప్పుడు నేను అప్పుడొక సాధుని కలిశాను. అప్పుడు నేను చేసే పనులంతా చూసి ఆయన నా దగ్గర ఒక మాట చెప్పారు. నేను పోయిన జన్మలో నేనొక మొహమైనాగా ఉన్నానంట. అలాగే నా పెళ్ళం పిల్లలతో నేనొక చెట్టు మీద ఉన్నానంట. ఒకరోజు ఆ చెట్టుకి నిప్పు అంటుకుందంట. అప్పుడు నా పెళ్ళం మా అందరినీ ఆ నిప్పులో వదిలేసి తను వెళ్ళిపోయిందంట. నేను తన దగ్గర మా అందరినీ కాపాడమని చెప్పాను. కానీ తను నా మాటలేమీ పట్టించుకోలేదు. తను మాత్రం తన ప్రాణం కోసం పారిపోయింది. ఎప్పుడు ఈ విషయం నాకు తెలిసిందో అప్పటి నుంచి అమ్మాయిని చూస్తేనే నాకు చిరాకు. అందుకే నేను ఎప్పుడూ పెళ్ళే చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. చాలు ఆపుతావా? నీకు ఎంత ధైర్యం ఉంటే నా కథనే దొంగలిస్తావు? నువ్వేవి రచయితవి కాదు, దొంగోడివి. సైనికులారా, వీడిని ఖైదు చెయ్యండి. మహారాజా అబద్ధం చెప్తున్నాడు. ఈ కథ నాది, వాడిది కాదు. ఇంకా వదిలేసి వెళ్ళింది నేను కాదు, వీడే వదిలేసి వెళ్ళాడు. నేనే అది. పోయిన జన్మలో నీ భార్యని. లేదు మహారాజా, నేను చెప్పిన కథ నిజమైనది. ఈవిడ మీ దగ్గర అబద్ధం చెప్తున్నారు. లేదు, నువ్వే అబద్ధాలాడుతున్నావు. రాకుమారి పద్మ ఇంకా రాకుమారుడు వెంకట్ గొడవ కాస్త కూడా ముగింపుకు వచ్చేలా లేదు. ఇద్దరూ వారి కథ నిజమని అనుకున్నారు. మహారాజు విద్యాధర్ ఇది చూశాక ఏదో ఆలోచించి వాళ్ళిద్దరి గొడవని ఆపాలని అనుకున్నాడు. ఇది నా రాజభవనం. ఒకరి వల్ల ఈ చోటుకున్న గౌరవం తగ్గిపోకూడదు. దానికోసమే మీ ఇద్దరికి శిక్ష పడుతుంది. క్షమించండి మహారాజా. క్షమించండి మహారాజా, కానీ మీ రాజ్యంలో ఈ న్యాయం ఏంటి? నేను ఒకే ఒక షరతే కథ పెట్టాను. నా కథని ఏ ఒక్క అమ్మాయి దగ్గర చెప్పను అని. నా షరతుకి అవమానం కలిగింది. అది చాలదన్నట్టు నన్ను ఖైదు కూడా చేశారు. సరే, నన్ను ఖైదు చేశారు కదా, మీ నిర్ణయం ఏంటో చెప్పండి. మా కథల్లో ఎవరి కథ నిజమని మీరే చెప్పండి. నేను చెప్పిందా లేదా యువరాణి పద్మ చెప్పిందా? నీతి న్యాయం మీద నీకు చాలా జ్ఞానం ఉంది. నువ్వేమీ మామూలు యువకుడివి కాదు. త్వరగా నువ్వెవరో నిజాన్ని చెప్పు. ఇది మహారాజు ఆజ్ఞ. రాజ్ కుమార్ వెంకట్, మీరా? మహారాజా, మహారాజా, ఈయన మన పక్క దేశం యొక్క ఉత్తమ్ నగరం యొక్క యువరాజు వెంకట్. చాలా తెలివైనవాడు, ధైర్యవంతుడు కూడా. ఓ అలాగా, ఇదే నా విషయం. సరే, ఇప్పుడు నేను నా నిర్ణయం చెప్తాను. అంటే రాకుమారి పోయిన జన్మలో అంటే తన భర్త మొగం మైనా ద్రోహం చేసినట్టు చెప్తోంది. అయితే యువరాజు వెంకటి యొక్క కథ ద్వారా తనకి ద్రోహం చేసింది తన భార్య మైనా. పొరపాటు ఎవరు చేసినా సరే మీ ఇరుగురికి బాగా తెలుసు అది పొరపాటు అని. అలాగే ఈ జన్మలో ఈ విషయం మీ ఇద్దరికీ తెలిసింది. అవును మహారాజా. నాకు సంబంధించినంత వరకు పోయిన జన్మలో మీరిద్దరూ ఎవరు ఏ పొరపాటు చేశారు అని నాకు ముఖ్యం కాదు. ముఖ్యమైనది ఏంటంటే ఈ జన్మలో మీరిద్దరూ ఏం చెయ్యాలి అది మాత్రం ఆలోచిస్తే పోయిన జన్మలో చేసిన తప్పుని ఈ జన్మలో సరిదిద్దుకోవచ్చు. అదెలా కుదురుతుంది మహారాజా? మీరిద్దరూ పెళ్లి చేసుకోండి. ఆ తర్వాత మీరిద్దరూ కలిసి మళ్ళీ ఆ తప్పు గురించి మాట్లాడకుండా సంతోషంగా ఉంటారు. పద్మ, వెంకట్ మహారాజు గారు చెప్పింది బాగా అర్థం చేసుకున్నారు. తర్వాత వాళ్ళకి వివాహం జరిగింది. తర్వాత ఇద్దరూ కలిసి ఎంతో సంతోషంగా జీవించారు. If you like this video, subscribe to our channel Murthy Media.